ఈ నెల 16వ తేదీన ఇనార్బిట్ మాల్ దగ్గరలో జరిగినటువంటి ఒక యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్‌లో ఏపీకి చెందినటువంటి జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ గారి కుమారుడు లింగమనేని సంజోష్ ప్రధానమైనటువంటి ముద్దాయి. ఆయన కారు డ్రైవ్ చేస్తున్నాడు. అయితే దీనికి సంబంధించి తెలుగు మీడియాలో ఎక్కడా రాలా. నేషనల్ మీడియాలో కూడా ఎక్కడా రాలా. ఒక్క రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి షో మాత్రమే రావటం జరిగింది. సో దీని మీద చాలా వరకు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సరైనటువంటి సెక్షన్లో పెట్టలేదని, అతన్ని ఇంకా అదుపులోకి తీసుకోలేదని. ఓవరాల్గా ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. నమస్తే అండి. మేడం, సంజూష్ మీద పెట్టినటువంటి సెక్షన్స్ సమంజసమైనటువంటి సెక్షన్స్ ఏనా? పోలీసులు ఒక ప్రొసీజర్ ప్రకారమే వెళ్తున్నారా? పోలీసులు తప్పించే విధంగా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు అని వస్తున్నటువంటి ఆరోపణలు నిజమా, లేదంటే ఇవి కేవలం రాజకీయ ప్రేరేపితమైనటువంటి అభియోగాలు మాత్రమేనా? సార్, అది ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ జరిగింది 16వ తారీఖు అని చెప్పినారు సార్. సో 16వ తారీఖు పట్టపగలు, ఎందుకంటే మనకి ఆ వీడియోలో మనం చూస్తూనే ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే అక్కడ జీబ్రా క్రాసింగ్ ఉంది సార్. అంటే 4-5 లైన్లు వరుసగా తెల్లగా గీచి ఉంటాయి. అక్కడ ఎవరైనా రోడ్డు దాటడానికి కంఫర్ట్ గా దాటచ్చు. అక్కడ బాగా స్పీడ్ వచ్చే వెహికల్ కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని తక్కువ స్పీడ్ తో వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ కొంచెం ఎత్తు పల్లాలుగా ఉంటుంటాయి, అది ఇబ్బంది అవుతుందని ముందు నుంచే ఆ లైన్ చూసిన దగ్గరే ఇక్కడి నుంచే అతను స్పీడ్ తగ్గించేసుకోవాలి. ఆ 4 లైన్లు ఉన్నాయంటే అక్కడ ఎవరైనా రోడ్ క్రాస్ చేస్తారా, లేకపోతే అక్కడ ఏమైనా డివైడర్ లాంటివి, లేకపోతే స్పీడ్ బ్రేకర్స్ అనా భావించి వాళ్ళు స్పీడ్ తగ్గించాలండి. అంటే సర్వసాధారణంగా హైవేలో హిట్ అండ్ రన్ అంటూ కొన్ని సెక్షన్స్ ఉంటాయండి. అవి కొట్టేసి వెళ్ళిపోయి వాళ్ళు ఎవరో తెలియకపోతే, లేదంటే 304 సబ్ క్లాస్ 1 అంటే ఉంటదండి. అంటే మామూలుగా మన ఐపీసీ సెక్షన్ లో ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చేటప్పటికి 106 సబ్ క్లాస్ 1 పెడతారండి. అంటే ఐపీసీలో 304 సబ్ క్లాస్ 1 అయినప్పటికీ, బిఎన్ఎస్ఎల్ లో 106 సబ్ క్లాస్ 1 అయినప్పటికీ, ఈ రెండిట్లో సారాంశం ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్ ఇట్స్ నాట్ అమౌంటింగ్ ఆన్ మర్డర్. అంటే నెగ్లిజెన్సీ వల్ల జరిగిపోయింది, అనుకోకుండా జరిగిన ఘటన అంటూ అక్కడ మెన్షన్ అయి ఉంటదండి. కానీ అర్నబ్ గోస్వామి గారు నిన్న చాలా కళాఖండిగా, చాలా ఎవిడెంటరీగా ఆయన చెప్పిన మాట ఏంటంటే సెక్షన్ 105 ఎందుకు రాదు అన్నారు. 105 ఎందుకు రాదు, 105 ఎందుకు కట్టలేదు, ఎందుకు కట్టి లింగమనేని రమేష్ గారిని అరెస్ట్ చేయలేదు అని. అక్కడ ప్యానెల్లో కూర్చున్న వాళ్ళు ఎవరు కూడానండి, ఎవరినో అడుగుతున్నప్పుడు కూడా ఆయన చెప్తున్నారు ఆవిడ ఏదో ట్రై చేస్తుంది, లేదండి పోలీస్ యాక్ట్ అని, ఐ నో వెరీ వెల్ ఇన్ ద పోలీస్ యాక్ట్, ఐ నో వెరీ వెల్ ఇన్ ద ఐపీసీ బిఎన్ఎస్ అని చెప్పి ఆయన చాలా కన్క్లూడెడ్ గా చెప్పారు. అంటే 105 ఎందుకు వర్తించింది అంటే, ఎందుకు వర్తించాలి అంటే ఇది హైవేలో అనుకోకుండా జరిగిన ఘటన కదా. హైవేలో అంటే సర్వసాధారణంగా మినిమం స్పీడ్ తో వెళ్ళిపోతుంటారు, 60, 70, 80, 90, 100 అట్లా పోతూ ఉంటుంటారండి. సో ఇక్కడ ఇనార్బిట్ మాల్ దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎప్పుడు ఎవరెవరు దాటుతుంటారో, లేకపోతే చిన్నపిల్లలు రోడ్డు క్రాస్ చేస్తారా, లేకపోతే ఇంకొకటి వస్తుంటదా అని చాలా జాగ్రత్తతో స్పృహతో నడిపి ఉండాలి ఆ కార్ని. స్పృహ లేకుండా హైవేలో ఏదో ఆదమర్చి నడపచ్చు, కానీ స్పృహ కోల్పోతున్నాడు. ఎందుకని అంటే నెగ్లిజెన్సీ కాదు, ఇంటెన్షన్. దెర్ ఈస్ సమ్ ఇంటెన్షన్. అబ్బా ఈ కార్ 5 కోట్లేనబ్బా, ఇంతే ఫాస్ట్ గా పోవాలా, ఇంతకంటే తక్కువగా పోతే కిక్ ఉండదు అని 5 కోట్లు ఖరీదైన కార్ అండి, వెరీ లగ్జరీ కార్ అంటూ అర్నబ్ గోస్వామి గారు కూడా చెప్పారు. ఆయనకి రాష్ట్రం రుణపడి ఉంటదండి. ఎందుకంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా ఎవరు కూడా పెద్దగా ప్రశ్నించలేకపోయారు ఈ కేసులో. కానీ అర్నబ్ గోస్వామి గారు చెప్పారు, ముగ్గురు కలిసి ఉన్నటువంటి కూటమి ఎన్డీఏ, వాట్ అబౌట్ బీజేపీ స్టాండ్, మరి పెద్ద పార్టీ అయినటువంటి చంద్రబాబు గారి స్టాండ్, అండ్ వాజ్ ద పార్ట్ ఆఫ్ ద జనసేన కదా, మరి జనసేన అధినాయకుడు స్టాండ్ ఏంటి అంటూ చాలా చక్కగా ప్రశ్నించారండి. అంటే బాగా డబ్బున్న వాళ్ళు లగ్జరీ కార్లతో ఇలా గతంలో కొన్ని యాక్సిడెంట్ కాదు, ఇంటెన్షన్ టు డన్ ఇన్ ఇన్సిడెంట్, ఇంటెన్షన్ తో జరిగినటువంటి ఇన్సిడెంట్, యాక్సిడెంట్ కాదు అనేటటువంటిది చాలా చక్కగా విపులంగా ఆధారాలతో గతంలో కొంతమంది ఎమ్మెల్యే కొడుకులు, ఎంపీల కొడుకులు, రాజకీయవేత్తల పిల్లలు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల పిల్లలు ఖరీదైన కార్లతో జరిగినటువంటి ఇన్సిడెంట్లని, కేసులని ఆయన ఎగ్జాంపుల్ గా చెప్పారండి. చాలా గొప్పగా అనిపించిందండి. సామాజిక స్పృహ కలిగిన వాడు ఢిల్లీలో ఉన్నప్పటికీ ఇక్కడ సమస్యని కదిలించగలిగినాడు అని. నేను ఎన్నో మార్లు చెప్పినా నీ కేసు వచ్చినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదండి అంటే,
అలా ఈ కేసులో అరెస్ట్ లేదు కదండి అంటే సిదిరి అప్పలరాజు గారి కేసులో పెట్టినటువంటి శ్రద్ధ ఈ కేసులో ఎందుకు పెట్టలేదు అని అడిగాను. ఇంకొకటి ఏం అడిగినానంటే కేసుని ప్రభావితం చేస్తే కదా అరెస్ట్ చేస్తారు, అతను ఏమీ చేయలేదులేండి అన్నారు. చేసేసారండి, చేస్తారేమోనని భయపడక్కర్లా, ఆల్రెడీ చేసేసారు. ఎందుకంటే సంజూష్ వాళ్ళ ఫాదర్ పేరు మీకు నాకు తెలుసు. తెలంగాణలో మాదాపూర్ పోలీసు వారికి తెలియకపోవడం ఏంటో దౌర్భాగ్యం. తర్వాత అదే మాదిరిగా సంజూష్ వాళ్ళ తండ్రి పేరు మీకు నాకు తెలుసు. మాదాపూర్ పోలీసు వారికి సిపి సజ్జనార్ గారికి తెలియకపోవడం ఏంటో, ఫాదర్ అప్లికేషన్ ఫామ్ ఎందుకు ఫిల్ చేయలేదో, ఫాదర్ పేరు ఎందుకు ప్రస్తావించలేదో, సంజూష్ అని ఎందుకు రాసినారో, లింగంనేని అని ఎందుకు ప్రస్తావించలేదో అడగంగానే వాట్స్ యువర్ నేమ్ అంటే ఎల్ సంజూష్. ఎల్ వాట్ ఈస్ అన్ ఎల్? ఎల్ అంటే ఏంటి మెన్షన్ చేయాల. తర్వాత ఇంకొకటి ఏంటంటే చైనా ఫోన్ కే చాట భారతం రాసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఇన్సిడెంట్ లో సిర్ఫ్ దోలైనా అన్నట్టుగా మన వకీల్ సాబ్ గారి డైలాగ్ అండి. 4 రోజుల తర్వాత ఇన్సిడెంట్ వచ్చిందండి. సార్ ఇన్సిడెంట్ చెప్తాను. సర్వసాధారణంగా రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోతుందండి. యాక్సిడెంట్ అయిపోగానే కారు చాలా దూరంగా వెళ్ళిపోయి ఆగిందండి. అంటే యాక్సిడెంట్ అయిన దగ్గర కూడా ఆగలేకపోయింది అంటే అంత ఫాస్ట్ గా ఆ కారు వెళ్తుంది. ఎందుకంటే మనిషి చనిపోయి ఒక దగ్గర పడుంది, కారు ఇంకొక దగ్గర ఆగుంది. అది కూడా జనాలు వెంబడిస్తుంటే ఆ కార్ స్పీడ్ ఆపుకొని అప్పుడు ఆపినాడో మరి తెలీదు, అక్కడ దూరంగా ఆగుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ గబగబా పరిగెట్టుకుని అమ్మాయి దగ్గరికి రాలా, ముందు కార్ దగ్గరికి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళి ఫోన్ తెచ్చుకొని వచ్చాడు. ఆ ఫోన్ లో ఫస్ట్ కాల్ ఎవరికి చేసినాడు? సో ద నెక్స్ట్ ఇంకొకటి, ఆ ఇన్సిడెంట్ జరగంగానే అందరూ ఆడబిడ్డ చుట్టూ గుమ్ముగూడంగానే ట్రాఫిక్ పోలీస్ వచ్చేసినాడు. ట్రాఫిక్ పోలీస్ రాగానే ఏం చెప్పాలా, ఏం చెయ్యాలా? ట్రాఫిక్ పోలీస్ రాగానే కార్ తాళాలు తీసేసుకోవాలి, కార్ ని పైకి సైడ్ కి పార్క్ చేయాలి. ఆ ట్రాఫిక్ పోలీస్ ఇమీడియట్ గా ఆ ఊదేది ఉంటది చూడండి, ఏదైతే మందు తాగినాడో లేదో టెస్ట్ చేసేటటువంటి మిషన్, సో అది పట్టుకొని ఇమీడియట్ గా టెస్ట్ చేయాలి. అది ఎక్కడ? ఆన్ రోడ్డు మీద. ఎప్పుడు కూడా ఎంత ఖరీదైన కార్ అయినా అతనికి టెస్ట్ చేసేటప్పుడు ఆ వీడియో ఎవరు తీయరు. రోడ్డు మీద ఎంతో మందికి టెస్ట్ చేస్తుంటారు, కారులో ఖరీదైన కారులో వెళ్ళే వాళ్ళకి కూడా వీడియో తీయండి రా, వస్తుందో లేదు చూడండి రా అంటే పోలీసులు అబద్ధం చెప్తారా? చెప్పరు కదా. ప్రతి చోట పోలీసులు వీడియో తీసి చూపిస్తున్నారా అంటే మనకేం చెప్తున్నారంటే అతను తాగలేదు అన్నట్టుగా పబ్లిక్ కి తెలియజేస్తున్నారు. కానీ ఎప్పుడు తెలియచేయాలి? ఇన్సిడెంట్ జరిగిన వెంటనే. కానీ అతన్ని ఎక్కడైతే టెస్ట్ చేస్తున్నారో ఆ బ్యాక్ సైడ్ ఒక పెద్ద టీవీ రన్ అవుతుందండి. ఆ టీవీలో మీరు గమనిస్తే ఆ టీవీలో చాలా కెమెరా వీడియోస్ వస్తున్నాయి. అంటే అది ఎక్కడన్నా ఒక కంట్రోల్ రూమ్ అయి ఉంటది. ఆ కంట్రోల్ రూమ్ లో ఆ పెద్ద టీవీలో అన్ని బ్లాకులుగా అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది అనేది ఎవిడెంటరీగా ఉంది. అంటే ఎప్పుడు అతన్ని టెస్ట్ చేసినారు? మౌత్ టెస్ట్ ఎప్పుడు చేసినారు? తాగాడా లేదని ఎప్పుడు టెస్ట్ చేసినారు? ఆ అమ్మాయిని ఆ కారులో ఎత్తుకొని హాస్పిటల్ కి తీసుకెళ్ళాక, అప్పుడు ఆ అమ్మాయి చనిపోయాక, లేకపోతే ఇంకోటి అప్పుడు అతన్ని స్టేషన్ కి తీసుకొచ్చాక. అక్కడ కూడా స్టేషన్ లో కంట్రోల్ రూమ్ ఉండదండి, స్టేషన్ లో సీసీ ఫుటేజ్ ఉండవండి. మరి కంట్రోల్ రూమ్ కి ఎప్పుడు తీసుకెళ్లారు? 16వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే 16వ తారీఖు మధ్యాహ్నం లోపు, సాయంత్రం 4-5 లోపు కంట్రోల్ రూమ్ తీసుకెళ్ళిన వీడియో బయట ఎందుకని 18, 20వ తారీఖు బయటకు వచ్చింది అంటే చాలా మంది ఎవరో చెప్పినారండి, అతను ఆ రోజు టెస్ట్ చేయలేదట. 3-4 రోజుల తర్వాత అతన్ని ఏదైతే పెద్ద పెద్ద సిపిలు డీసీపీలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి కంట్రోల్ రూమ్ లో టెస్ట్ చేసినారంట. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఆన్ రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పొగ్గొట్టం పెట్టి అతను మందు తాగాడా లేదా, తాగితే ఎంత తీవ్రతగా ఉంది అనేది ఆన్ స్పాట్ లో తీసుకోవాల్సినటువంటి టెస్ట్ రిపోర్ట్. ఆ టెస్ట్ రిపోర్ట్ కూడా కెమెరాల ముందు బంధించాల్సిన అవసరం లేదు. పెద్ద కారైనా చిన్న కారైనా పోలీసోడు చెప్పిందే నిజం అని నమ్ముతారు. కానీ కెమెరాల ముందు ఎందుకు పెట్టినారు? అతను తాగలేదని పబ్లిక్ కి, లేకపోతే 2 తెలుగు రాష్ట్రాలకి తెలియజెప్పే ప్రయత్నం చేసినారు పోలీసు వారు. అంటే 105 ఎందుకు కట్టాలి అంటే నెగ్లిజెన్సీతో పోలేదు, ఇంటెన్షనల్ గా పోయాడు. 4-5 గీతలు రోడ్డు దాటుతున్న టైంలో కనపడితే ఆ 4-5 తెల్లటి గీతలను చూసి ఇక్కడి నుంచే కారు స్పీడ్ తగ్గించుకొని స్లోగా రావాలి. అయినా సరే రాకుండా ఫాస్ట్ గా వచ్చి ఆ ఆడబిడ్డని కొట్టేసి, ఆడబిడ్డ ఒక 10 పల్టీలు వేసి అటు ఇటు తిరిగి ఇంత దూరాన పడిపోయాక వెంటనే కూడా కారు ఆపకుండా ఎంతో దూరంగా కారు ఆపేసినాడు. అంటే ఏంటి ఇక్కడ? అంటే అసలు మామూలుగా కొట్టేసి వెళ్ళిపోతే మా నాన్న చూసుకుంటాడులే, ఎవరో ఒక డ్రైవర్ని పెడతాడే, కారులో ఉన్న నన్ను చూడలేదు కదా. నాకు తెలిసి లింగంనేని రమేష్ గారు చెప్తారు, అరే కొడితే కొట్టేసినావు, అట్లే వచ్చేసి ఉండాల్సింది, కారు ఆపకుండా ఉండాల్సింది, కారు ఆపావు కాబట్టి నువ్వని గుర్తించినారు, లేకపోతే మన డ్రైవర్ తీసుకెళ్లాడు, లేకపోతే అదేంటి సర్వీస్ పాయింట్ రిపేర్ కి తీసుకెళ్లాడని చెప్పేసి ఉండేవాళ్ళం కదా.
2-3 టోల్ గేట్లు దాటి వచ్చేసి ఉండేవాళ్ళం కదా, లేకపోతే ఒక దగ్గరకు వచ్చి కారులోంచి నువ్వు బయటకు వచ్చేస్తే ఎవరో ఒకటి నా కారులో పెట్టుండేవాళ్ళం కదా అని చచ్చు సలహాలు ఇచ్చి ఉండేవాళ్ళు. కానీ ఆ అబ్బాయి పక్క దేశం నుంచి అప్పుడే వచ్చి అంత అవగాహన లేక తప్పించుకునే ఆ కాన్సెప్ట్ ఇలా కూడా తప్పించుకోవచ్చు అనే కారణాలు తెలియక వీళ్ళంటే తప్పుల్లో ముదిరిపోయారులేండి. వీళ్ళంటే మోసాల్లో తప్పుల్లో ముదిరిపోయారు. వాళ్ళకి ఇంకా అంత అవగాహన కాదు కదండి. కంగారు పడిపోయి కారు ఆపేసి వచ్చేసినాడు. అయితే కొడుకుని కాపాడుకోవడం కోసం లగ్జరీ కార్ అండి. ఏమండి 6 కోట్ల కార్ అండి. 6 కోట్ల కారు. ఈ రోజుకి 25 లక్షలు ఇవ్వాలి, 50 లక్షలు ఇవ్వాలి, 3 కోట్లు ఇవ్వాలి, 2 కోట్లు ఇవ్వాలని కోట్లు అతని పేరు మీదుగా చెక్ బౌన్సులు వేస్తే నా దగ్గర డబ్బు లేదయ్యా, ఉంటే ఫస్ట్ వాళ్ళకే కడతాను అని సమాధానం ఇచ్చినటువంటి కౌంటర్ కాపీలు ఈ రోజుకి కోర్టులో ఎవిడెంటరీగా ఉన్నాయండి. అవే అతను ఎఫిడవిట్ లో నమోదు చేసిన కేసులు. కానీ 5 కోట్ల కార్లు, 6 కోట్ల కార్లు 2-3 ఎలా వచ్చినాయండి? అతని అఫిడవిట్ లో కూడా ఒక కారు లేదన్నాడు. ఇప్పుడు 2-3 కార్లు ప్రభుత్వం రాగానే ఎలా వచ్చినాయండి? ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది ప్రజారాజ్యం నుంచి నిలబడినటువంటి జన సైనికులైతే మరి దాన్ని బలపడి దాన్ని వాడుకొని దాన్ని సొమ్ముగా వంచింది ఎవరు? దాన్ని సొమ్ము చేసుకుంది ఎవరు? దాన్ని వాడుకుంటుంది ఎవరు? దాన్ని ఎంజాయ్ చేస్తుంది ఎవరు? ఈ రోజుకి జెండా కోలీలుగా మిగిలిపోయిన జన సైనికులు ఎక్కడ? ఈ రోజు ఆయన్ని అడ్డం పెట్టుకొని 2-3 కార్లు కూడా లేని వాడు, 2-3 కార్లు కూడా లేని అఫిడవిట్ లో రాసిన వాడు ఈ రోజు 5-6 కోట్లు ఖరీదైన లగ్జరీ కార్. ఆ కార్లు హైదరాబాద్ లో ఒక 3-4 ఉండేయండి. ఆ 3-4లో గౌరవ లింగమనేని రమేష్ గారు ఒకరండి. ఆయనకి అన్ని కేసులు ఉన్నాయిరా మగడా అంటే నాకేదో సాయం చేశాడు. నీకెట్టో సాయం చేస్తాడు? ఆయనే అప్పులు పాలై ఐపీఎల్ పెట్టిన వ్యక్తి. నీకెలా సాయం చేశాడు? ఎక్కడ సాయం చేశాడు? ఇలాంటి వ్యక్తి వైపు మీరు మాట్లాడతారేంటి? ఇలాంటి వ్యక్తి తప్పు చేస్తే మీరు మాట్లాడరేంటి అంటూ మేము అడగలేదులేండి. అర్నబ్ గోస్వామి గారు అడిగినారు. అర్నబ్ గోస్వామి గారు ఏం అడుగుతున్నారంటే 105 ఎందుకు రాయలేదు? ఎందుకు లగ్జరీ కార్ లో ఉన్నటువంటి ఒక పొలిటీషియన్ ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది ఏదైతే ఐపీసీ సంబంధించి 304 ఉందో అదే మాదిరిగా బిఎన్ఎస్ కి సంబంధించి 105 ఉందో ఈ రెండు సెక్షన్స్ ఆల్టర్నేటివ్ సెక్షన్స్ కదా. దీంట్లో 5 సంవత్సరాల జైలు శిక్ష, లైఫ్ కూడా పడుతుంది. 5 నుంచి 10 సంవత్సరాలు కూడా ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం ఉంది. ఇది దాని పనిష్మెంట్ లెవెల్. ఇది స్టేషన్ బెయిల్ ఇచ్చేది కాదు. ఇలాంటి వాటిల్లో రాజకీయ నాయకులకు ఒక చట్టం, అమాయకులకు ఒక చట్టం లాంటివి పెట్టకండి. హైవే రోడ్ల మీద మీరు కొట్టండి నెగ్లిజెన్సీ ఆఫ్ డ్యూటీ, లేకపోతే ఇట్స్ నాట్ అమౌంటింగ్ ఆన్ మర్డర్, ఆ కల్పబుల్ హోమిసైడ్ అని అక్కడ రాసుకోండి మీ చెక్క భజనలు. ఇనార్బిట్ మాల్ లో 4-5 స్పీడ్ బ్రేకర్లు ఉన్న దగ్గర, జీబ్రా క్రాసింగ్ లాంటి వాటి దగ్గర అక్కడ మీరు స్పీడ్ ని కంట్రోల్ చేసుకోలేకపోయారా? ఖరీదైన కారులో ఇలాగే తిరగాలి, ఇంత స్పీడ్ కంటే తగ్గితే కిక్ ఉండదు అనే కక్కుర్తి పడ్డారా? వాట్ ఎవర్ ఇట్ మే బి. దీన్ని నేషనల్ మీడియా ఛానల్ ప్రశ్నించడం చాలా సంతోషం అండి. ఈ అవేర్నెస్ రాష్ట్రంలోని పెద్ద పెద్ద నాయకులకి తప్పుని ప్రశ్నించాను. ఏ మహిళకు అన్యాయం జరిగిపోయినా నేను ముందుంటాను. నా చిత్తశుద్ధి ఎలా ఉంటది అంటూ చాంతాడు చెప్పారండి. చాంతాడు చెప్పారు లిస్టు, ఆయన సిద్ధాంతాల లిస్టు చాంతాడు ఉన్నాయి. కానీ ఆయన చిత్తశుద్ధి ఆ చాంతాడు లిస్టుని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో లేదండి. సో దయచేసి దీనికి గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కేరళలో ప్రకృతి వైద్యం తీసుకుంటగా కూడా ఈ ఒక్క స్టేట్మెంట్ ని దయచేసి పాస్ చేయాలి. ఇది మీ అకౌంటబిలిటీ. మీరు అమ్మాయిని సమర్థిస్తారా, అబ్బాయిని సమర్థిస్తారా, ఇన్సిడెంట్ ని సమర్థిస్తారా, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీ పార్టీలో ఒక ఎంపీ కేటగిరీలో ఉన్న వ్యక్తి వల్ల, వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి వల్ల తప్పు జరిగితే రాష్ట్రం అంతా మీ వైపు చూపిస్తుంటే మీ సమాధానం ఇవ్వరా? ఓకే, చంద్రబాబు గారు చెప్తే సమాధానం ఇవ్వాలా? మీరు లెటర్ హెడ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారండి? ఒక రైతు అమరావతిలో ఒక రైతు గర్జిస్తూ గుండె ఆగిపోయింది, లెటర్ రిలీజ్ అయిందా? 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అయిపోతే పేదలకి వైద్యం దూరం అయిపోతుంటే భవన కార్మికులు ఎలా బతుకుతారని మీరు ఆశించలేదా? కౌలు రైతులు ఎలా చచ్చిపోయారని మీకు తెలియదా? అక్కడ మీరు లెటర్ రిలీజ్ చేయరు. మీరు ఎక్కడ లెటర్ రిలీజ్ చేస్తారు? ఆవిడెవరు అనితమ్మ గారి మేకప్ గురించి మాట్లాడతారా? మహిళలకి ఇదేనా మీరు ఇచ్చేటటువంటి రక్షణ, గౌరవం అన్నారు. మహిళల్ని తప్పదాగి కారుతో 3 సార్లు ఢీ కొట్టిన వాడి గురించి మీరు లెటర్ రిలీజ్ చేయరు. దీన్ని ఖండిస్తున్నాము. ఇలాంటి వ్యక్తికి చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో పార్టీ స్టాండ్ బలంగా నిలబడి ఉంటది. కందుల దుర్గేష్ అక్కడ ఉన్నటువంటి జనసేన మినిస్టర్ దగ్గరకు వచ్చి ఆ అమ్మాయికి హాస్పిటలైజేషన్ అంతా ఫ్రీగా చేపిస్తారు మా పార్టీ స్టాండ్ తరపు నుంచి, ఆ వ్యక్తికి శిక్ష పడేలా చేస్తారు, ఇది మా పార్టీ స్టాండ్ అని అనాలా? లేదండి. 7:30 గంటలు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసి నిప్పు పెడితే మాట్లాడరు. జోగి రమేష్ ఇంటికి అంతా నిప్పడిగిస్తే మాట్లాడరు. మరి ఎక్కడ మాట్లాడతారు? ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఆఫీస్ మీద నిరసన బాగా దూరంగా పోలీసుల సమక్షంలో తాళ్లు కట్టి నిరసన చేస్తే దాన్ని ఖండిస్తున్నామంటూ ఒక లెటర్ రిలీజ్ చేస్తారు. అయ్యా, మీ లెటర్లు కూడా వాళ్లే రాసేస్తున్నారా? మీ సంతకాలు ఆల్రెడీ అడ్వాన్స్ పెట్టేశారా? మీ ట్విట్టర్ అకౌంట్ ఆపరేట్ చేస్తున్నారా? మాకు తెలియట్లేదు. కానీ
ఎక్కడ స్పందించాలో అక్కడ స్పందించట్లా, ఎక్కడ స్పందించకూడదు అక్కడ స్పందిస్తున్నారు. సత్వరమే అది కూడా దీన్ని ప్రశ్నిస్తుంది అర్నబ్ గోస్వామి గారు. కాబట్టి చంద్రబాబు గారు మాట్లాడతారా, మోడీ గారు తాలూకా ఇక్కడ బీజేపీ వాళ్ళు మాట్లాడతారా, పురంధేశ్వరి గారి పార్టీలో ఉన్నారా లేదా తెలియట్లా. మహిళలు రాజమండ్రి, ఆవిడ గెలిచింది రాజమండ్రి. అక్కడ జరిగినటువంటి మహిళకి ఇన్సిడెంట్, అది కూడా ఒక డాక్టర్ పాపం ఎంతో మందికి వైద్యం చేసి బతికించాల్సినటువంటి డాక్టరు సరైన వైద్యాలు అందక ఎక్కడో పక్క రాష్ట్రాలకు పోయి, తెలంగాణ రాష్ట్రానికి పోయి వైద్యం చేయించుకుని అక్కడ కూడా బతకలేని పరిస్థితుల్లో బ్రెయిన్ డెడ్ అయి చనిపోయినటువంటి ఒక వైద్య విద్యార్థిని పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధిగా ఉన్నారు పురంధేశ్వరి గారు, పార్టీల వారు, స్టాండ్ వారు, పెద్ద పెద్ద సిద్ధాంతాలు కలిగిన వారు. సో దయచేసి దీనికి కనీసం ఇమీడియట్ గా రిప్లై, స్పందన ఒక ఒరిస్సా నుంచి బతుకు తెరుకు వచ్చినటువంటి ఒక పసిబిడ్డ, తన కుటుంబాన్ని బతికించుకోవాలన్నటువంటి ఒక బిడ్డ, అదేదో ఒక 25 లక్షలు ఇచ్చారని విన్నానండి. 5-6 కోట్ల ఖరీదైన కారుతో గుద్దేసి కొన్ని వేల కోట్లకు అధిపతులు మీరు, రాజ్యసభ సభ్యులు మీరు 25 లక్షలు ఇచ్చి తుడి చేసుకుంటారండి. ఈ మధ్య కాలంలో సంజయ్ థియేటర్ దగ్గర పాపం అల్లు అర్జున్ గారికి సంబంధం లేకుండా అభిమానులు కోకొల్లలుగా వచ్చేసి జరిగినటువంటి ఘటనలో చనిపోయిన ప్రాణానికి ₹1 కోటి దాకా ఇచ్చారు కదండి. ఆయనకి సంబంధం లేని ఘటన అయినా సరే నిబద్ధతగా బాధ్యతాయుతంగా చట్టాలని గౌరవించి నష్టపరిహారాన్ని కట్టి ఆ కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటాను అంటూ కూడా ఓరల్ స్టేట్మెంట్, రిటర్న్ స్టేట్మెంట్, ఎవిడెంటరీ స్టేట్మెంట్, కోర్టు అఫిడవిట్ అన్ని దాఖలు చేసినారండి. తమరు 25 లక్షలు ఇచ్చేసి ఒరిస్సా ఆడబిడ్డ మీక ఆ డెడ్ బాడీని అప్పచెప్పేసి అన్ని దులిపేసేసుకుంటారా? ఆ తల్లితో, ఆ కుటుంబ సభ్యులతో స్టేట్మెంట్లు తీసుకుంటారా? ఇదేనా జనసేన పార్టీ ఒక మహిళల పట్ల చిత్తశుద్ధిగా ఉండేది? అనుకోకుండా జరిగింది రజనీ గారు, దీన్ని పెద్దగా సీన్ చేయకండి. అరే నేను సీన్ చేయలేదండి. మన రాష్ట్రంలో ఏ మీడియా కూడా సీన్ చేసే దమ్ము లేదండి. అర్నబ్ గోస్వామి గారు అడిగారు, రిపబ్లిక్ ఛానల్ వారు అడిగారు ఏమనంటే, లింగమనేని రమేష్ గారిని ఇంకా అరెస్ట్ చేయలేదు ఏంటండి, అదేంటండి అలా గుద్దితే ఇలా ఇది ఈ వ్యక్తి అంటే కేసును తారుమారు చేసేస్తున్నారు. మాదాపూర్ వాళ్ళకి ఏ ఇన్సిడెంట్స్ తెలియట్లా, సంజుష్ వాళ్ళ తండ్రి పేరు తెలియట్లా, సంజుష్ వాళ్ళ ఇంటి పేరు తెలియట్లా. కేసులో 106 ఆఫ్ క్లాస్ 1 కట్టారు, బిఎన్ఎస్ 105 కట్టాలా. It's culpable homicide. It's not amounting or murder. Any section is not applicable in this particular case. Which section can applicable? Intention can done. లగ్జరీ కార్ తో హెవీ స్పీడ్ తో ఇంటెన్షనల్ గా జరిగిన ఘటనగా దీన్ని భావించి 105 సెక్షన్ కట్టి నాన్ బైలబుల్ అఫెన్స్ గా అరెస్ట్ చేయాలి. చేస్తారా లేదా? ఎప్పుడు చేస్తారు? ఏది మీ చిత్తశుద్ధి? ఈ 3 ఎన్డీఏ ఛానల్స్ ఏంటి స్టేట్మెంట్ ఇవ్వవు? ఎందుకు ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటారు? ఎందుకు అకౌంటబిలిటీ కలిగి ఉండరు అని అడుగుతున్నటువంటి ఆ రిపబ్లిక్ ఛానల్ వారికి మీరు సమాధానం చెప్పగలరా? ఒక పార్టీ స్టాండ్ లెటర్ రిలీజ్ చేయగలరా? మీ పార్టీ నుంచి ఎవరైనా నాయకులు వచ్చి దీని గురించి మాట్లాడగలరా? మహా న్యూస్ వంశీ గారు వచ్చేస్తారు తెర మీదకి, అటుగా వెళ్ళకుండా ఉండాల్సింది కదండి, ఎందుకు అమ్మాయి అటుగా వెళ్ళింది, అలా ఎందుకు గట్లు దాటేస్తున్నారు, ఎందుకు ఇటుగా వెళ్తున్నారు, అరే జరిగింది ఘటన కానీ అలా వెళ్ళకుంటే బాగుండేది కదా అంట. ఇలా ఎప్పుడు కూడా ఏ డ్రైవింగ్ ఇన్సిడెంట్ లో, ఏ సెక్షన్స్ లో కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఎప్పుడు రాలేదండి. అలా వెళ్ళకుండా ఉంటే బాగుండేదండి, అలా వెళ్ళడమే తప్పండి అని కూడా ఎక్కడ జడ్జి గారి ముందు ఆర్గ్యుమెంట్ చెప్పరండి. మీరు జాగ్రత్తగా వెళ్ళాలి. బైక్ మీదే ఇన్సిడెంట్ జరిగితే అరెస్ట్ చేసినటువంటి మీరు, కారుతో జరిగినటువంటి ఇన్సిడెంట్ బాగా హెవీ స్పీడ్ లగ్జరీ కార్. ఇంకొకటి దీంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఆ రోజు పొగ్గొట్టం పెట్టుకొని ఆ రోజు మందు తాగాడని టెస్ట్ చేయాల్సింది 6 బయట ఇన్ఆర్బిట్ మాల్ దగ్గర ఏదైతే ట్రాఫిక్ పోలీస్ వారు అప్పుడు టెస్ట్ చేయలేదా? ఎక్కడ టెస్ట్ చేసినారు? 4 రోజుల తర్వాత టెస్ట్ చేసినారా? మార్చేసినారా? తాగిలేడా? డ్రగ్ ఏమన్నా తీసుకున్నాడా? ఏంటది? మీరు చెప్పింది మేము ఎందుకు నమ్మాలి? మీరు చేసేవన్నీ తప్పులు, అబద్ధాలు కదా. పోలీసు వారిని కూడా నమ్మే పరిస్థితి లేదు కదా. స్ట్రిక్ట్ వార్డెన్ సులేమాన్ సిపి సజ్జనార్, వేర్ ఆర్ యూ? మాదాపూర్ లో రాసినటువంటి పోలీస్ ఆఫీసర్ల మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? సంజుష్ వాళ్ళ ఫాదర్ మీకు తెలీదా? సంజుష్ వాళ్ళ ఇంటి పేరు మీకు తెలీదా? మీరు చాలా స్ట్రిక్ట్ వార్డెన్ సులేమాన్ అని విన్నాం కదా, మీకు నాకు చాలా తెలుసు కదా. దిశ ఎన్కౌంటర్ కేసులో మిమ్మల్నే కదా నేను సుప్రీంకోర్టు బోన్ ఎక్కించింది. గుర్తుపెట్టుకోండి సార్, ఆడబిడ్డల పట్ల చిత్తశుద్ధిగా ఉండాల్సిన మీరు ఇంత చెత్త ఎఫ్ఐఆర్లు రాసినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకున్నారా లేదా? సెక్షన్ ఆల్టర్నేషన్ చేస్తారా లేదా అని ప్రశ్నిస్తున్న యువత, రాష్ట్ర ప్రజలు, మీ సమాధానం విత్ రిటర్న్ ఆర్గ్యుమెంట్ లో కావాలని నా వాదన అండి.